వాళ్ళమ్మ యూపీఏ చైర్పర్సన్గా 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారిని పివి నరసింహారావు గారిని 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసింది. వాళ్ళకు పదవులు కొత్త కాదు, పదవుల పట్ల వాళ్ళకు వ్యామోహం లేదు. ఎందుకంటే మనం కళ్ళతో చూస్తున్నాం. పార్టీ అధ్యక్ష పదవి కూడా మల్లికార్జున్ ఖర్గే గారికి ఇచ్చింది. కానీ ఇవాళ నేను మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకందరికీ నేను పర్సనల్గా మీ అందరికీ వేడుకుంటున్నా, ఈ దేశ ప్రజాస్వామ్యం, ఈ దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప మీ రిజర్వేషన్లను కాపాడేవాడు లేడు. నరేంద్ర మోడీ ఎవరి మాట వినడు. పార్లమెంటులో మెజార్టీ వచ్చిందంటే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. అందుకే ఇవాళ మన రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు కావాలి. అందుకే నేను ఇవాళ రాయ్ బరేలీకి వెళ్ళి వారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నా. ఇది దేశం యొక్క అవసరం. ఇది నిజంగా దళితుల గిరిజనుల యొక్క అవసరం. ఇవాళ దళితుల గిరిజనులకు అండగా నిలబడే గాంధీ కుటుంబానికి మనము తోడుగా నిలబడాలి. మీడియా మిత్రులారా, పాత్రికేయ సోదరులారా, తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యండి. రిజర్వేషన్ ఉండాలి అంటే కాంగ్రెస్ గెలవాలి. రిజర్వేషన్ రద్దు కావాలి అంటే బీజేపీకి ఓటు వేయండి. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ ఈ రిజర్వేషన్లను ఉంచుకొని ఈ సమాజంలో వెనుకబడిన వాళ్ళ నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళను, సమాజంలోనే గౌరవం లేకుండా అవకాశాలు రాకుండా బాధపడుతున్న వర్గాలు బాగుపడాలి అనంటే రిజర్వేషన్లు ఉండాలి. ఉన్న రిజర్వేషన్లు పెరగాలి. మీరు బీజేపీకి ఓటేసిందంటే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. మిత్రులారా, ఈ ప్రమాదం నుంచి బయటపడేసే శక్తి మీ దగ్గరనే ఉంది. మనకు రాష్ట్రంలో అధికారం వచ్చింది. అధికారం మీద మనకు ఇబ్బంది లేదు. 10 ఏళ్ళు మనమే ఉంటాం. వాడో వీడో అదైతుంది ఇదైతుంది అంటుండు. నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని, మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి భుజాలు కాయలు కాసేలా జెండాలు మోసి వీళ్ళందరిని ఎమ్మెల్యేలు గెలిపించారు. మీ కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని ఎవడన్నా కూలగొడతాడంటే మీరు ఊరుకుంటారా? ఒక్కడొక్కరిని లాగుల తొండలిచ్చి మీరు కొట్టారా? ఎవడని ప్రభుత్వం జోలికి వస్తే, ఈ ప్రభుత్వం వైపు కన్నెత్తి చూస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాల తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో దొరికినట్టు లాగుల్లో తొండలిడ్చి కొడతారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నది. ఎవడి ప్రభుత్వాన్ని ఈంచు కూడా కదిలించలేరు. 10 సంవత్సరాలు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, ప్రజా పాలన జరుగుతుంది. ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత మాది అని చెప్పి నేను మిత్రులకు తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీ మాటకు మేము అంత చేసినాం, మేము ఇంత చేసినాం అంటుండు. నేను అడుగుతున్నా, నేను చూపిస్తున్నా. ఒకసారి మా వంశీ తీసుకుంటాడు, అది మా లక్ష్మణ కూడా తీసుకోమని కోరుకుంటున్నా. ఇట్లా ఇవాళ మనం ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం. బీజేపీ ఏమిచ్చింది? మీరే చెప్పాలి. ఏమిచ్చిందా బీజేపీ? గట్టిగా చెప్పాలరా నాయన. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చింది. వరంగల్లో కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? మనం గిరిజన యూనివర్సిటీ అడిగితే బీజేపీ ఏమిచ్చింది? మనం ఐఐఎం ఐఐటి అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? మరి ఇవాళ ఏం అడిగినా తెలంగాణకు ఒక పెద్ద గాడిద గుడ్డి ఇచ్చిన బీజేపీ ఇవాళ మనల్ని వచ్చి ఓట్లు అడిగితే మనం ఓట్లేస్తామా మిత్రులారా? అందుకే ఇవాళ బీజేపీ ఏమిచ్చిందని నేనంటే గాడిద గుడ్డ అని మీరు అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అని మీరు అనాలి. రెడీనా? 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 ఈ పక్క సప్పుడు వస్తలేదు మా వాళ్ళు కూడా వెనకాల ఉన్న వాళ్ళు కూడా రెడీ కావాలి. మరి మా వాళ్ళు మీరే అంటారని అనుకుంటారు. బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది?
నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది?